హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ వ్యూస్. ఎన్బికే 111 పేరుతోటి నిన్న గ్లిమ్స్ అయితే రిలీజ్ అయిందండి. గ్లిమ్స్ ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇకపోతే గోపీచంద్ మల్లేని కొత్తగా మన సినిమా తీస్తున్నట్టయితే మన అందరికీ తెలిసిన విషయమే. అయితే నిన్న బాలయ్యబాబు గారి పుట్టినరోజు సందర్భంగా గ్లిమ్స్ని అయితే రిలీజ్ చేశారండి. ఏంటి ఈ గ్లిమ్స్లో కొత్తదనం అని అంటే ఖచ్చితంగా కొత్తదనం ఉందనే చెప్పాలి. ఎందుకంటే బాలయ్యబాబు క్యారెక్టర్ కానీ ఆ చూస్తున్నటువంటి క్యారెక్టరైజేషన్ కానీ ఇవన్నీ కూడా కొత్తగానే అనిపించినాయి. చాలా బాగుందని చెప్పాలి. ఓవరాల్గా సింపుల్గా చెప్పాలంటే చాలా బాగుంది. అయితే ఏంటి డిఫరెన్స్ గత సినిమాల్లోకి ఇందులోకి అంటే ఒక వీరసింహారెడ్డి కానీ లేదంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి డాకు మహారాజ్ కానీ అఖండ ఇటువంటి అన్ని బాలకృష్ణ గారి దగ్గర మనం ఎక్స్పెక్ట్ చేసేటటువంటి కొన్ని రోల్స్, ఒక టైటిల్ చెప్పగానే లేదంటే ఒక పోస్టర్ రిలీజ్ అవ్వగానే ఆ పోస్టర్కి సంబంధించి ఓకే సినిమా ఎలా ఉండబోతుందని ఒక ఎక్స్పెక్టేషన్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఈ సినిమాకి అయితే అలా కాదు. స్టార్టింగ్లో ఒక చిన్న పోస్టర్ టైప్ రిలీజ్ చేసినప్పటికీ కూడా ఈ సినిమా ఎలా ఉండబోతుందా, బాలకృష్ణ గారి క్యారెక్టర్ ఈ టైప్లో డిజైన్ చేశాడా అని అయితే మనకి ఎక్కడా తెలియలేదు. సో ఇక గ్లిమ్స్ విషయానికి వచ్చేసరికి బాలయ్య బాబు ఆ చైన్లతోటి ఆ వెయిట్స్ని లాక్కుని వచ్చేటటువంటి సీన్ కానీ అలాగే కొంచెం సిగరెట్ ఇవన్నీ కొంచెం ఎలివేషన్ పార్ట్ సిగరెట్ తాగుతా అలా చైన్లు లాక్కుని వచ్చేటటువంటివి కానీ బైక్ మీద వస్తూ గన్ను పేల్చేటటువంటి విధానం కానీ అంటే ఒక స్టైలిష్ లుక్ 66 సంవత్సరాలు ఉన్న బాలకృష్ణ గారి లుక్ని ఆ టైప్గా మలచడం అనేది చాలా గ్రేట్ అనే చెప్పాలి. ఎందుకంటే బాలకృష్ణ గారి అభిమానులకి ఎలా ఉంటుంది అంటే ఒక విగ్ స్టార్టింగ్ ఆయన సినిమాలో ఎటువంటి విగ్ వాడారు, ఎటువంటి గెటప్ వాడారు అనే దాన్ని బట్టి ఒక అంచనాకు వచ్చేస్తారు. ఈ వీరు సెట్ అయినాయి అంటే మెయిన్ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరిగిపోతూ ఉంటుంది. ఆ గెటప్ని బట్టి గెటప్ బాగుంది, అన్నీ బాగా కుదిరినాయి అని అంటే అప్పటి వరకు స్టోరీ ఎలా ఉండాలి, ట్రైలర్ ఇవన్నీ చూడకముందర కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే క్రియేట్ అయిపోతాయి. మనకి జనరల్గా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత సినిమాకి సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతాయి, లేదంటే డైరెక్టర్ హీరో కాంబినేషన్స్ని బట్టి పెరుగుతాయి. కానీ బాలయ్య బాబుకి అలా కాదు. డైరెక్టర్తో సంబంధం ఉండదు, హీరోతో సంబంధం ఇవన్నీ ఏం సంబంధం ఉండదు. ఆయన ఒక లుక్కే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేస్తాయి. సో అదేవిధంగా ఒక ఆల్రెడీ మనకి అందుతున్న విషయాల ప్రకారం ఏంటంటే ఆయన ఒక ముంబై బ్యాక్గ్రౌండ్లో డాన్కి సంబంధించిన ఒక డాన్ క్యారెక్టర్ అయితే నటిస్తున్నారని అయితే చెప్తా వచ్చారు. సో అదే గెటప్ అయితే మనకి ఈ గ్లిమ్స్లో కూడా కనపడింది. అలాగే బైక్ మీద వచ్చినటువంటి సీన్స్ కానీ అలాగే వాళ్ళని ఒక లుక్ ఇస్తా సిగరెట్ పొగ వదులుతా ఇలా అంట ఒక లుక్ బాలయ్యబాబు గారికి సొంతం ఆ లుక్ కూడా. సో ఆ లుక్ ఇవ్వడం కానీ లాస్ట్లోకి వచ్చేసరికి ఒక ప్రొక్లైనర్ మీద ఒకసారిగా లేపడం కానీ ఆ సీన్లు కానీ ఆ పైన ఏదైతే దాని తొండం ఉంటుందో ప్రొక్లైనర్ దాని మీద నుంచి ఎక్కి మళ్ళీ ఎక్కడా డైలాగ్ లీక్ చేయలేదు. ఇందులో విషయం ఏంటంటే జనరల్గా గ్లిమ్స్లో ఏదో ఒక చిన్న డైలాగు మనం వేరే సినిమాల్లో చూసినట్టు ఆ డైలాగ్ ఎక్కడా లీక్ చేయలేదు. కంప్లీట్గా ఒక ఫైట్కి సంబంధించినటువంటి గ్లిమ్సే ఇది. అయినప్పుడు కూడా ఫుల్ ఎలివేషన్స్ తోటి సినిమా ఈ టైప్లో ఉండబోతుంది, ఇంత స్టైలిష్గా ఉండబోతుంది అని అయితే అభిమానులకి అలాగే బాలయ్యబాబు అమ్మాయిలకి కానీ మామూలు సాధారణ సినిమా ప్రేక్షకులకు కానీ అయితే చెప్పగానే చెప్పేశారు ఇందులోనే. సో ఈ సినిమాని ఎలా తీయబోతున్నాం, ఈ టైప్ గెటప్ బాలయ్యబాబుతో ఉండబోతుందని అయితే చాలా క్లారిటీ ఇచ్చి ఉంటుంది. ఇక విజువల్స్ వచ్చేసరికి విజువల్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయండి. విజువల్స్ ఫోటోగ్రఫీ ఆ వాన పడే సీన్ కానీ ఆ లెన్స్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఇకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమన్ ఎస్ఎస్ తమన్ కాస్త నందమూరి తమన్ అని ఎందుకన్నారో కానీ ఖచ్చితంగా 100% చాలా యాప్ట్గా ఉంది. ఆ గ్లిమ్స్కి సంబంధించి ఒక డిఫరెంట్ మ్యూజిక్. మనం రెగ్యులర్గా ఏదో పొగడతలు అవి ఇవి ఈ టైప్ కాకుండా ఒక డిఫరెంట్ మ్యూజిక్ తోటి అయితే ఇందులో ఆ ట్రైలర్ అంతా కూడా మనకి గ్లిమ్స్ అంతా కూడా ఉందని చెప్పుకోవచ్చు. చాలా బాగుందండి, మ్యూజిక్ కూడా చాలా బాగుంది. సో ఓవరాల్గా గ్లిమ్స్ బాలయ్య బాబు బర్త్డేకి ఒక మంచి గిఫ్ట్ అనే చెప్పాలి. అలాగే అభిమానులకు కూడా ఆయన కూడా రిటర్న్ గిఫ్ట్ కింద ఇచ్చాడనే చెప్పచ్చు. సో ఓవరాల్గా అయితే బాలయ్య బాబు 111 గోపీచంద్ మల్లేని దర్శకత్వం వహిస్తున్నటువంటి సినిమాకి సంబంధించిన గ్లిమ్స్ విషయాలు అయితే ఇవి ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ గ్లిమ్స్ చూస్తుంటే మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చితే జై బాలయ్య అని చెప్పేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ, బాయ్.